నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ విద్యార్థులకు పెద్ద అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. జేఎన్టీయూ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లో నిర్వహించాల్సిన పరీక్షలన్నీ రద్దయ్యాయి. విద్యార్థుల భద్రత, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి వర్గాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా శుక్రవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుకోకుండా పరీక్షలు వాయిదా పడటంతో లక్షలాది మంది ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదుపరి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్షల వాయిదా నిర్ణయం వల్ల విద్యార్థులకు కొంత ఊరట లభించినా భవిష్యత్తు పరీక్షల షెడ్యూల్పై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు సద్దుమణిగాక ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్టీయూ ప్లాన్ చేస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి వర్గాలు ఆందోళనలు చేపడుతూ వచ్చాయి. ఈ ఆందోళనలో భాగంగా శుక్రవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుకోకుండా పరీక్షలు వాయిదా పడటంతో లక్షలాది మంది ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదుపరి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్షల వాయిదా నిర్ణయం వల్ల విద్యార్థులకు కొంత ఊరట లభించినా భవిష్యత్తు పరీక్షల షెడ్యూల్పై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు సద్దుమణిగాక ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్టీయూ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇలా సడన్ గా ఎగ్జామ్స్ వాయిదా పడటం వెనుకున్న రీజన్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనలో ఏదైతే విద్యార్థులు వారికి మద్దతుగా వస్తున్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలు, పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ భారీగా విద్యార్థులపై లాఠీలు దులిపించిన నేపథ్యంలో ఈ రోజు అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీలు, స్కూళ్లు, కాలేజీల బంద్ కూడా వామపక్ష సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు జేఎన్టీయూకి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరీక్షలు అయితే వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు జరగాల్సినటువంటి ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లకు సంబంధించినటువంటి 2 ఎగ్జామ్లను కూడా 2 సెషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్లను కూడా వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ అధికారులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఈ షెడ్యూల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. అయితే అనుకోకుండా వచ్చినటువంటి బంద్ కారణంగా ముందుగానే ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే జేఎన్టీయూకి వచ్చేటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు జర్నీ చేసి రావాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రశాంతంగా మళ్ళీ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎగ్జామ్ నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేసి అనౌన్స్ చేస్తామని జేఎన్టీయూ అధికారులు అయితే తెలిపారు. థాంక్యూ రమేష్.
విద్యార్థుల ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఢిల్లీలో పార్లమెంటు మార్చ్ చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్, నీట్ ప్రశ్నపత్రాల లీక్కు నిరసనగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన ధర్నాకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోనూ శుక్రవారం విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో భారీ ర్యాలీ, ప్రదర్శన చేపట్టేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఏపీలో జరుగుతున్న ఈ విద్యార్థి సంఘాల బంద్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజు రోజుకి దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ ఆందోళన భాగంగా ఢిల్లీలో జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఇక నిరసన కార్యక్రమాలతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐతో పాటు ఏఎస్ఎఫ్ కానీ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఇట్లాగా పలు విద్యార్థి సంస్థలు మొత్తం కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా ఆ విద్యార్థి సంఘాలు అయితే పిలుపునివ్వటం చూస్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్, అన్ని విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడంతో అన్ని విద్యా సంస్థలు ఇప్పటికే మూసివేత కార్యక్రమాలు చేపట్టినట్టుగా మనకు ప్రధానంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు దేశంలో జరిగినటువంటి ఈ 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజ్ అవ్వటం అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ 152 సార్లు పేపర్ లీకేజ్, ఏ ఒక్క పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ఏ ఒక్కరికి శిక్ష పడలేకపోవడం కూడా మనం అయితే ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా కూడా పేపర్ లీకేజ్ అవ్వటము దేశ భవిష్యత్తుకి పునాదికి అయినటువంటి విద్యార్థి లోకం మొత్తం కూడా చాలా అంటే ఆందోళనకు గురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. విద్యా వ్యవస్థ చాలా బలోపేతం కావాలి. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దాలి. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పేపర్ లీకేజీకి బాధ్యులైన వ్యక్తులను ఎవరిని ఉపేక్షించకూడదు, కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా విద్యాశాఖ కేంద్ర మంత్రి ప్రధాని అయితే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే విద్యార్థులంతా కూడా బంధుకు పిలుపునివ్వటువంటి చూస్తానమన్నాం మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.